పశ్చిమ గోదావరి జిల్లాలో టాయిలెట్ల నిర్మాణాలకు సంబంధించి నిధులను అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. లక్షల రూపాయలు సొంత ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. సొమ్మొకటిది సోకొకటిదిలా బాధితుల పేరు చెప్పుకొని ప్రభుత్వ సొమ్మును అడ్డంగా కాజేస్తున్నారు. నీకింత నాకింత అంటూ అధికారులు అక్రమార్కులు వాటాలు పంచుకుంటూ స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ను కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టింది. నిర్దేశిత ప్రమాణాలతో ప్రజలు నిర్మించుకునే మరుగుదొడ్లకు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే 12 నుంచి 15,000 రూపాయలు వేస్తారు. ఒకవేళ నిర్మించుకోలేని పరిస్థితి ఉంటే ఎన్జీఓలు వాటిని నిర్మించిస్తారు. అందుకు సంబంధించిన నగదు ఎన్జీఓల ఖాతాలోనే పడుతుంది. ఇదే అదునుగా భావించిన కొంతమంది పొలిటికల్ లీడర్లు ఎన్జీఓల అవతారం ఎత్తేశారు. మరుగుదొడ్లు నిర్మిస్తామని ప్రజలకు చెప్పి వారి నుంచి ఆధార్, రేషన్ కార్డ్, ఇతర వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొని దర్జాగా సొమ్ము దోచేస్తున్నారు. ద్వారకా తిరుమల మండలం ఎస్ఐ రాఘవాపురంలో మరుగుదొడ్ల నిర్మాణాలు చకచకా జరుగుతున్నాయి. అయితే పాత వాటిని కొత్తగా కట్టినట్టుగా చూపించి బిల్లులు కాజేస్తున్నారు. చాలామంది సొంతంగా నిర్మించుకున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఒక్క పైసా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను ప్రశ్నిస్తే ఆన్లైన్లో ఇబ్బందులున్నాయని చెబుతున్నారని వాపోతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సమాచార హక్కు చట్టం కింద వివరాలు సేకరించారు. అనధికార సర్వేలో దాదాపు టాయిలెట్ల పేరుతో 30 నుంచి 40 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టాయిలెట్ల స్కామ్పై టీవీ9 ఫోకస్ చేసింది. అధికారుల వివరణ తీసుకునేందుకు ప్రయత్నించింది. ఆర్డబ్ల్యూఎస్ గ్రామీణ పారిశుద్ధ్య విభాగం ఎస్సీ కానీ ఎంపీడీఓ కానీ మాట్లాడేందుకు నిరాకరించారు. ఇక పంచాయతీ కార్యదర్శి ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం. పంచాయతీ వారు వచ్చి దొడ్డు కట్టుకోమని చెప్పారండి. కట్టుకోమని రేషన్ కార్డు నెంబర్లు, ఆధార్ కార్డు నెంబర్లు తీసుకెళ్లారు. మాకు అప్పు సప్పు చేసి మేము దొడ్డు కట్టుకున్నామండి. ఒక 20,000 బయట అప్పు తెచ్చుకుని కట్టుకున్నాం. ఇంతవరకు 15,000 వస్తాయి అన్నారు. ఇంతవరకు మాకు ₹1 కూడా రాలేదండి. నెల క్రితం ఒకసారి వచ్చి మీకు బిల్ అయిందమ్మా అని చెప్పారు. ఆయన ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదండి మాకు. మేము దొడ్డు కట్టుకుని సంవత్సరం అవుతుంది, కానీ రిటర్న్ దొడ్డు బిల్లు అవ్వలేదు. పాత వాటికి అవ్వంటున్నారు. ముందు కట్టుకోమన్నారు, తర్వాత అవ్వంటున్నారు. మా దగ్గర ప్రూఫ్స్ అన్నీ పట్టుకెళ్ళారు. పంచాయతీ వారు అదిగో వస్తాయి ఇదిగో వస్తాయి అన్నారండి. ఫీల్డ్ గారు పంచాయతీ వారు అందరూ కూడా అవి వస్తాయి ఇది వస్తాయి బిల్లు వస్తాయి అవి వస్తాయి అని చెప్పారు. కానీ వాళ్ళకు ₹1 రాలేదండి. అదండి అప్పు జబ్బు చేసి కట్టామండి. ఆ అప్పులో పీగుతున్నారండి. నా దగ్గర ₹30,000 అయిపోయినాయండి దుడ్డుకి. కట్టమాడు ఫీల్డ్ కట్టమాడండి. వాస్తవంగా ఫీల్డ్ వచ్చి కట్టమాడు కట్టాను నేను దుడ్డు. ఇయ్యాక ₹1 రాలేదండి. మరేదండి అధికారులు చెప్పే మాటల్లో పొంతన లేదు. రాజకీయ నేతల అండదండలతో రూల్స్ను బ్రేక్ చేసి కొంతమంది నిధులను బొక్కేస్తున్నారు. టాయిలెట్ల స్కామ్లో ఒకరిద్దరు కాదు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధుల పాత్ర ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను తలా కొంత స్వాహా చేసినట్టుగా స్పష్టమవుతోంది. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే భారీ స్కామ్ బయటపడుతుందని బాధితులు అంటున్నారు.